నేను ఈరోజు బేబీ కుచ్చు వేస్తాను. అందుకోసం చూడండి, ఇది 200 ట్రాన్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్, 200 ట్రాన్స్. ఆ ఎడ్జ్ కట్ చేసి చక్కగా గమ్మేసి పేస్ట్ చేయించుకున్నాను. ఇప్పుడు క్రోషా నీడిల్ ఇది, అందులో మనం ఇప్పుడు హోల్ చేసుకున్నాం. చక్కగా హోల్ చేసుకొని కుచ్చు కట్టుకోవడానికి అంతే అండి. మనకి ఎంత లెంత్ కావాలో 1/2 ఇంచ్ మినిమము. మనం ఇప్పుడు హెమ్మింగ్ సూదికి జరీ థ్రెడ్ వేయించుకున్నాను. దాన్ని నేను ఇలా కట్టుకుంటున్నాను, టై చేస్తాను. ఇలా పట్టుకొని దాని వెనుక నుంచి వచ్చి ఒక మెలికి వేస్తాను. తర్వాత వెనక నుంచి వచ్చి ఒక మెలికి వేస్తాను. తర్వాత వెనక నుంచి వచ్చి ఒక మెలికి వేస్తాను. ఇలా 3 చతీలు చూడు, ఇప్పుడే బాగా కనపడిస్తుంది. 4 చతీలు వేస్తే ఇంకా బాగా గ్రాండ్గా కనపడిస్తుందండి, మంచిగా కనపడిస్తుంది. అంతే, వెనక నుంచి సూదిని తీసేసుకోవడమే. ట్రిమ్మర్ తీసుకొని బేబీ కుచ్చుని నీట్గా 1/2 ఇంచ్ అట్లా పెట్టించుకొని మనం నీట్గా కట్ చేసుకోవడం. అంతేనండి, బేబీ కుచ్చు ఇలాగే వేయాలా. మనం ఇదే విధంగా చీర మొత్తం వేసినప్పుడు అందంగానూ ఉంటుంది, మంచిగానూ కనబడుతుంది. చూడండి, నెక్స్ట్ ఇంకొక బేబీ కుచ్చు వేస్తాము. చూడండి, అది ఇదేలాగానే మనం చీరకి ఇలా క్రోషా సూదితో చిన్నగా ఒక హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకున్నాక ఈ దారం తీసుకోవడానికి వసతిగా ఉంటుంది కాబట్టి కింద నుంచైనా వేసుకోవచ్చు, పై నుంచైనా వేసుకోవచ్చు అండి. అది మన సౌకర్యం, ఎలాగా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న తర్వాత కింద ఉన్న సిల్క్ థ్రెడ్ని 2 భాగాలు చేసుకోవాలి. కింద ఉన్న సిల్క్ థ్రెడ్ని 2 భాగాలు చేసేసుకొని దీన్ని ఇలా చక్కగా పట్టుకోవాలి. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడు, ఇలా చూడండి, ఇలా సిల్క్ థ్రెడ్ని 2 భాగాలు చేయించుకొని పైన భాగాన్ని కింద తీసుకోవాలి.